బ్రేకింగ్ న్యూస్ ఏపీ ప్రభుత్వంతో రిలయన్స్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబుతో రిలయన్స్ ప్రతినిధులు భేటీ అయ్యారు. 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు రిలయన్స్ అంగీకారం తెలిపింది. సీఎం సమక్షంలో రిలయన్స్ విద్యుత్ శాఖ మధ్య ఒప్పందం జరిగింది. 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ కు ఒప్పందం కుదిరింది. ఒక్కో ప్లాంట్ కు 130 కోట్ల రూపాయల చొప్పున 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశం కూడా రాబోతోంది. ఒక్కో రైతుకు 30,000 ఇచ్చేలా పాలసీ కూడా రూపొందించారు. సిబిజీ ప్లాంట్స్ తో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ సాధ్యమవుతుంది అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 65,000 కోట్ల మేజర్ ప్రాజెక్టు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని లోకేష్ అంటున్నారు. అన్ని ప్రాజెక్టులు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్నిటికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వీఆర్ క్రియేటింగ్ ఎస్కార్ట్ ఆఫీసర్ సిస్టమ్. మేమేమేం చేయాలన్న పర్మిషన్స్ అన్నీ ఇన్ టైం ఇచ్చే బాధ్యత మాది, పూర్తి చేసే బాధ్యత మీది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ వన్ మోర్ లీఫ్ ఫ్రాగ్ డెసిషన్. ఎందుకంటే ఇప్పటికే చాలా డెసిషన్స్ తీసుకున్నాం. 1 by 1 క్లియర్గా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. ఒకటి మేము 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం. 2047కి మీరు ఏదైతే తయారు చేసుకున్నారో మేము కూడా తయారు చేసి గ్రీన్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఇండస్ట్రియలైజేషన్ పైన, ఎంప్లాయ్మెంట్ పైన, పావర్టీ ఎరాడికేషన్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం. టెక్నాలజీ కూడా రిలయన్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టెక్నాలజీ. వీ వాంట్ టు వర్క్ deep technology in all walks of life. They are also here to help us. That is one. Inkokati Ratan Tata Innovation Hub kuda bettam. Amaravatilo main center untundi. 5 zones lo 5 centers untayi.